హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది శ్రీ పద్మనాభపురం విలేజ్లో ఉంది. వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను మా అమ్మ వాళ్ళతో మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. అది చాలా హిల్లీ ప్లేస్ అన్నమాట. చాలా కొండ మీద ఉంటుంది. రీసెంట్గా దానికి రోడ్ కూడా వేశారు. సో కారు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంతకుముందు స్టెప్స్ ఉండేవి. స్టెప్స్ చాలా ఎక్కువ. అది పిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు రోడ్ కూడా వేశారు కాబట్టి మాకు చాలా ఈజీగా అనిపించింది వెళ్ళడానికి. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్లో చల్లగా ఉంటుంది. మేము మార్నింగ్ వెళ్తే ఒక 2 అవర్స్ పట్టింది మాకు వైజాగ్ నుంచి వెళ్ళడానికి. ఆ టెంపుల్ లోపల చూసారా, అదే పద్మనాభ స్వామివారు అనమాట. అలా ఉంటారు. స్టోన్తో ఉంటుంది. పైన దేవుడిని బొమ్మలుగా అలా పెట్టారనమాట చూడడానికి. చాలా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. పిల్లలతో హ్యాంగ్ అవుట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. చల్ల గాలి వేస్తుంటుంది. హిల్లీ ఏరియా అనమాట. లోయలో ఉంది అదంతా. చాలా సిటీకి దూరంగా పొల్యూషన్ లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్స్కి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ టెంపుల్ అంతా మొత్తం ఇంకా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. అందరూ వస్తుంటారు కదండి. చాలా ఫేమస్ అవుతుంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ చాలా 400 ఇయర్స్ పాతది అంట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. మాకు రీసెంట్గానే తెలిసింది ఇక్కడ ఉందని. నియాన్స్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. టెంపుల్ నుంచి చూస్తే వ్యూ అలా కనిపిస్తుంది. నియాన్స్ ఎప్పుడు అమ్మాయిల ఇంటికి వెళ్ళినా మేము ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాము. ఇలా వాడు ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు ఇవన్నీ. అక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. నియాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ వ్యూ చూస్తూ అలాగా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అలాగా మేము కాసేపు దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. చాలా టర్నింగ్స్ ఉంటాయండి. రోడ్ కూడా చాలా నీట్గా వేశారు. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ ప్లేస్. మీరందరూ చాలా పిల్లలతో తీసుకుని చూడవలసిన ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది. నేను కొన్ని పిక్స్ చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ. బాయ్.